కార్తీక్, బాను కనిపించింది కార్తీక్. ఏంటి బావ నువ్వు అనేది? నా బాను కనిపించిందా? అవును కార్తీక్, హాస్పిటల్కి వెళ్తుంటే బాను మాకు కనిపించింది. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు బావా. నా బాను ఎక్కడుందా అని అనుక్షణం బాధపడుతున్నాను. నాకెంత మంచి మాట చెప్పావు బావా. ఎక్కడున్నావు బావా? బాను ఎక్కడ కనిపించింది? నార్సింగ్ రోడ్లో బాను వెళ్తూ కనిపించింది. వెంటనే బానుని పిలుస్తూ పరిగెత్తాను, కానీ తను వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు బావా? నేను మణికొండ వెళ్లే రూట్లో ఉన్నాను కార్తీక్. నేను ఇప్పుడే వస్తున్నాను బావా. ఇద్దరం కలిసి వెతుకుదాం. ఇప్పుడే బయలుదేరుతున్నాను. వద్దు కార్తీక్, నేను మొత్తం వెతికేశాను, కానీ తను రెప్పపాటు సమయంలో కనిపించకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం చూశాను, తను ఎక్కడ కనిపించలేదు కార్తీక్. కానీ బాను ఇక్కడే ఉందని అర్థమైంది కదా. నేను ఎలాగైనా బాను గురించి వెతుకుతాను. నువ్వు అక్కడే ఉండు, నేను ఇంటికి వస్తాను. ఈ విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను. ఉంటాను. అదేంట్రా, బాను ఇదే ఊర్లో ఉంటే ఇంటికి రాకుండా ఎక్కడుంటుంది? మనందరం ఇక్కడ ఉన్నాం కదా, మనకి దూరంగా ఎందుకుంటుంది? అదే బామ్మ, నాకు అర్థం కావడం లేదు. కానీ బాను ఇక్కడే ఉంది. ఆ మాట ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. కానీ బాను ఇంటికి దూరంగా ఎందుకుంటుందో తెలుసుకోవాలి. ఇన్ని రోజులు ఎక్కడుందో ఏమైపోయిందో తెలియని బాను ఏ ఊళ్ళోనే ఉందా? మరి ఇక్కడే ఉన్న బాను ఇంటికెందుకు రావటం లేదో? వీళ్ళందరికీ ఎందుకు దూరంగా ఉంటుంది? దీని వెనకాల కారణం ఏంటి? అదేంటే, గుడికి వెళ్ళాలని అందరూ తయారవుతుంటే నువ్వేంటి అలా ఉన్నావు? ఏ గుడికి రావా? నేను వచ్చినా రాకపోయినా పట్టించుకునేదెవరు? నన్ను గుర్తించేదెవరు? ఎవరూ నిన్ను ఎందుకు గుర్తించాలి? నువ్వు ఏంటి మనిషివి? నిన్ను ప్రత్యేకించి గుర్తించడం ఎందుకో? ఏంటికి కాబోయే ఇల్లాలివి, అంతకన్నా గుర్తింపు ఇంకేం కావాలి? అది నువ్వు నేను అనుకుంటే సరిపోదు, అందరూ అనుకోవాలి. అది మాత్రం కనిపించడం లేదు. అంతవరకు ఎందుకు? కనీసం మావయ్య నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అమ్మమ్మ చూడు ఎంత మెచ్చుకుందో. అప్పుడు నాకెంత ఆనందంగా అనిపించిందో. అప్పుడు మావయ్య కూడా థ్యాంక్స్ అనే మాట చెప్పుంటే ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? ఏ మేనకోడలికి ఆ మాత్రం థ్యాంక్స్ చెప్పకూడదా? రాత్రి నుంచి ఇదే గోల వినలేక చచ్చిపోతున్నాను. ఇప్పటికీ ఒక 1000 సార్లు చెప్పుంటావు. నువ్వు అడగడమే తప్ప మీ మామయ్య చెప్పలేదు. నన్నేం చేయమంటావే? ఓ పనిచేస్తాను. ఇప్పుడు నేనే వెళ్ళి, తమ్ముడు నీకు పుణ్యం ఉంటుంది, వెంటనే వచ్చి నువ్వు నా కూతురికి థ్యాంక్స్ చెప్పు, లేకపోతే అది కొళ్ళుకుంటుంది అని చెప్పిరానా? అంటే ఏంటి, అడిగి థ్యాంక్స్ చెప్పించుకోవాలా? అడిగే వరకు చెప్పడా? నువ్వనుకున్నది అక్కడ జరగనప్పుడు కనీసం చెప్పైనా జరిపించుకోవాలి కదా. అందుకే చెప్తాను అంటున్నాను. వెళ్ళి చెప్పనా? నేనేమీ అడుక్కుని థ్యాంక్స్ చెప్పించుకోవాలనుకోవడం లేదు. నా మీద అభిమానంతో చెప్పించుకోవాలనుకుంటున్నాను. అదే సంగతి. చూసారా, మీ మేనకోడలు అలిగింది అంటే మీరు నమ్మలేదు కదా. కనీసం ఎప్పటికైనా నా మాట నమ్ముతారా? ఏంటి సత్య, అలిగావా? లేదు మావయ్య, నేనెందుకు అలుగుతాను? అదే నీ మీద. అది అసలు ఎప్పుడైనా జరుగుతుందా? కూర్చో మావయ్య, కాఫీ తీసుకురానా? ఆగు సత్య. చూసారా, మీరిక్కడికి రానంత వరకు సత్యభామలాగా అలక పాన్పు మీద కూర్చుంది. మిమ్మల్ని చూడగానే ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు సత్య కళ్ళల్లో చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరిలాంటి మంచి అమ్మాయికి కనీసం కృతజ్ఞతలు చెప్పకపోవడం తప్పు కదా. అయినా కృతజ్ఞత ఏంటి? అసలు మేమేం మాట్లాడుకుంటున్నాము, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకన్నీ తెలుసండి. నిన్న మురారి గారు థ్యాంక్స్ చెప్పలేదని ఈ సత్య అలిగింది. అందుకే చెప్పమని ఇక్కడికి తీసుకొచ్చాను. అసలు ఇవన్నీ నీకెలా తెలుసు? నేను ఇదే ఇంట్లో ఉంటున్నానండి. గదుల మధ్యలో గోడలున్నా
మనుషుల మాటలు వినిపించకుండా ఎలా ఉంటాయి? సత్య అమాయకత్వం ఏంటో వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను కదా. నిన్న రాత్రి నుంచి కూడా నేను వింటున్నాను, అంతే. ఈ ఇంట్లో మనం చాలా మాటలు మాట్లాడుకుంటున్నాం. అవన్నీ విన్నారంటే మన కొంప మునిగిపోతుంది. అదేం లేదు, నేనే మావయ్య మీద అలగలేదు. నువ్వు కొత్తగా ఇలాంటివేం చెప్పక్కర్లేదు. ఏంటి సత్య, నీకు థ్యాంక్స్ చెప్పాలా? చెప్పకపోతే అలుగుతావా? నువ్వు నా ప్రాణాన్నే కాపాడావు. రాధకేమైనా జరిగితే ఈ ప్రాణం ఎంత బాధపడుతుందో, నాకేమైనా అయితే అమ్మ ప్రాణం కూడా అంతే బాధపడుతుంది. అమ్మ బాధపడకుండా ఉండేలా నువ్వు నన్ను కాపాడావు. అంతకన్నా కావాల్సిందేముంది? అయినా వాళ్ళకి కృతజ్ఞతలు మనసులో చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళెప్పుడూ మనసులోనే ఉంటారు. బయటికి చెప్పవలసిన అవసరం లేదు. బయటి వాళ్ళకి మాత్రమే థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే మన మనసులో ఏ అభిప్రాయం ఉందో వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇప్పుడు చెప్పు, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలా? వద్దు మావయ్య, నువ్వు నాకేం థ్యాంక్స్ చెప్పొద్దు. ఎందుకంటే నేను నీ మనసులో ఉన్నాను, అది చాలు నాకు. నువ్వు ఇంకా నా కంటికి పసిపాపలాగే కనిపిస్తున్నావు. ఇంత చిన్న విషయానికి కూడా ఇంతలా ఆలోచిస్తావా? చూడు, నువ్వు రోజూ నాకు ఇష్టమైనవన్నీ వండి పెడుతుంటే నేను ఇష్టంగా తింటున్నాను. బరువు కూడా పెరుగుతున్నాను. ఎంత జిమ్ చేస్తున్నా సరే వెయిట్ మాత్రం తగ్గడం లేదు. నీ అభిమానం నన్ను ఇలా బరువు పెంచుతుంది. మరి దానికి నేను ఎంత కోపాన్ని పెంచుకోవాలి? అంటే ఏంటి మావయ్య, ఇప్పుడు నేను తప్పు చేశానా? నువ్వెప్పుడూ మంచి పని చేస్తావు, ఏ రోజు తప్పు చేయవు. నిన్న నన్ను కాపాడినందుకు, అమ్మ ఆనందంగా ఉండేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నువ్వు రాధకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నువ్వు బాధపడుతున్నావని తనే గుర్తించి నాకు చెప్పింది. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడానంటే దానికి కారణం రాధే. అందుకే తనకి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. సరే త్వరగా రెడీ అవ్వండి, గుడికెళ్దాం. విన్నావుగా, మీ మావయ్య నీకు థ్యాంక్స్ చెప్పాడు. నిన్నటి దానికి కూడా థ్యాంక్స్ చెప్పమని చెప్పాడు. ఇప్పటికైనా నీ గోలాపి గుడికెళ్దాం పద. త్వరగా రెడీ అవ్వు. స్వామి, నేను బతుకుతున్నదే నా పిల్లల కోసమని నీకు తెలుసు. వాళ్ళ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నేను తట్టుకోలేను స్వామి. ఇప్పటికే ఒక కొడుకుని పోగొట్టుకొని కడుపు కోత ఎలా ఉంటుందో అనుభవించిన దాన్ని. ఇక నా పిల్లల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఈ గుండె తట్టుకోలేదు స్వామి. నువ్వే అర్థం చేసుకొని నా కూతురు తల్లి కాబోతుందన్న ఆనందానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడు. ఏమైంది డాక్టర్? చాందినికి ఏం ప్రాబ్లం లేదు కదా? ముందు మీరు కూర్చోండి మేడం. ఊర్మిళాదేవి గారు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. చాందిని పర్ఫెక్ట్. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బేబీ కూడా ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. లాస్ట్ టైం నేను చెక్ చేసినప్పుడు కొంత ప్రాబ్లం ఉందని చెప్పాను. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా పార్థుకి నేను వివరించాను. మెడిసిన్స్ కూడా రాశాను.
అన్నీ ప్రాపర్గా తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇష్యూ క్లియర్ అయింది. థ్యాంక్స్. బేబీ హెల్దీగా ఉంది, ఇంకేం ప్రాబ్లం లేదు. చాలా థ్యాంక్స్ డాక్టర్. చాందిని టెస్ట్కి తీసుకొచ్చానే కానీ ఎలాంటి మాట వినవలసి వస్తుందోనని నేనెంతో భయపడ్డాను. అవును డాక్టర్, ఆ కడుపు నొప్పి నేను భరించలేకపోయాను. నేను కూడా చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు మీరు చెప్పిన మాట మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏ మాత్రం షేకింగ్ వచ్చినా కూడా పెయిన్ వస్తుందమ్మా, అది కామన్. ఈసారి కారులో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు. మెడిసిన్స్ అవి యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. రామా. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. చాంద్రి, అత్తయ్య, డాక్టర్ గారు ఏమన్నారు? ఏం చెప్పారు? నువ్వు బానే ఉన్నావుగా చాంద్రి? నువ్వేం టెన్షన్ పడకపారదు. బేబీ చాలా హెల్దీగా ఉందని డాక్టర్ చెప్పారు. ప్రాబ్లం ఏం లేదన్నారు. మెడిసిన్స్ అవి రాశారు. చాందిని విషయంలో మనం టెన్షన్ పడాల్సిందేం లేదు పార్దు. కానీ భాను ఏది? భానుతో మాట్లాడావా? తనెందుకు మన ఇంటికి దూరంగా ఉంటుందని చెప్పేసి అడిగావా? అయినా భానుని ఎందుకు తీసుకురాలేదు ఇక్కడికి? భాను ఎక్కడా? లేదత్తయ్య, భాను కోసం నేను చాలా దూరం పరిగెత్తాను. భాను భాను అని ఎంత పిలుస్తున్నా తనకి నా మాట వినిపించలేదు. తను బండి మీద చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. నాకు కారు అడ్డు రావడంతో తను ఎటు వెళ్ళిందో చూడలేదు. నేను మిస్ అయిపోయాను. అప్పటికీ ఆ చుట్టుపక్కలంతా కూడా వెతికానత్తయ్య, కానీ ఎక్కడ కనిపించలేదు. కానీ భాను ఇక్కడే ఉంది కాబట్టి తప్పకుండా మళ్ళీ కనిపిస్తుందని నాకు నమ్మకం ఉంది. ఏంటి స్వామి ఇది? మమ్మల్ని ప్రాణంగా చూసుకునే నా కోడలు, నా కుటుంబమే తన ఊపిరిగా బతికే నా కోడలు, మా అందర్నీ ఎంతగానో ఇష్టపడే మా భాను ఇదే ఊళ్ళో ఉంటూ మాకు దూరంగా ఉండడం ఏంటి? మేము భాను గురించి ఎంత వెతుకుతున్నామో, తను ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నామని తెలిసి కూడా ఇవన్నీ కూడా మర్చిపోయి భాను మాకు దూరంగా ఎందుకుంటుంది స్వామి? అసలు ఇలా ఎందుకు చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. కానీ నా కొడుకు కార్తీక్ భాను కోసం ఎంతగానో తప్పిస్తున్నాడు. తను ఇంటికి రావాలని చెప్పి మేమెంతగానో కోరుకుంటున్నాం. తొందరగా భాను మా ఇంటికి వచ్చేలా నువ్వే చేయి స్వామి. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ओम पद्मे स्थितां पद्मवर्णां तामेव पह्वये श्रीं चन्द्रां नमस्कारं तां पद्मिनीं शरणमहं प्रपद्ये ऐर्मे लक्ष्मी ऐर्मे लसतां त्वां वृणे। ఏంటమ్మా ఇది? జగాలను రక్షించే జగన్మాతవి నువ్వు, అందరినీ కాపాడే అమ్మవు. మరి ఈ అమ్మ బాధని నువ్వు అర్థం చేసుకోలేవా? నా కొడుకు విషయంలో ఏం జరిగినా కూడా ఈ తల్లి మనసు తట్టుకోలేదని నీకు తెలీదా? అలాంటిది కిట్టయ్య ప్రమాదం నుంచి బయటపడ్డాడంటే అది నీ కరుణ అనుకోవాలా, లేక నువ్వు నాకిచ్చిన హెచ్చరిక అనుకోవాలా? ఏం ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదు తల్లి. కానీ పిల్లల కోసం బతుకుతున్నదాన్ని, పిల్లలే ఊపిరిగా చూసుకుంటున్నదాన్ని, ఈ ఊరిని కంటికి రెప్పలా ఎలా చూసుకుంటున్నానో అలాగే ఈ ఊరి వాళ్ళు కూడా నా కంట కన్నీళ్లు రాకుండా నా పిల్లల్ని కాపాడుకుంటున్నారు. అలాంటిది నా కిట్టయ్యకు ఏ చిన్న ప్రమాదం జరుగుతుందని తెలిసినా కూడా ఈ అమ్మ గుండె తట్టుకోలేదు. నువ్వు కూడా అమ్మవే కదా, నా బాధను అర్థం చేసుకో.
उपैतु मां देवसखः कीर्तिश्च मननासः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमध्यं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्वृतविग्रहात् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करेशने ఈశ్వరీగుం సర్వభూతానాం తామ్యోపఫ్వయే శ్రియం ఓం యా దేవి సర్వభూత. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. రాధా మురారి పేరు మీద అర్చన చేయించండి. సరేనమ్మా. సత్య అదిటివ్వు. ఇలా ఇవ్వమ్మా. కిట్టయ్య కొబ్బరికాయ కొట్టి తీసుకురా. మురారి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య. అమ్మమ్మని చూస్తుంటే నాకు బాధగానే ఉంది, కానీ ఈ రాధకి గతం గుర్తు రావాలని మావయ్య నిన్న ఆ ప్రయత్నం చేశాడు. పొరపాటున ఆ ప్రయత్నంలో రాధకి గతం గుర్తొచ్చుంటే నా పరిస్థితి ఏంటి? దానికెప్పటికీ గతం గుర్తుకు రాదు, రాకూడదు కూడా. అసలు రాధ ఇంట్లో ఉండకూడదని, నా తమ్ముడి జీవితంలోకి రాకూడదనే కదా పంపించేశాను. ఇంకా ఎప్పటికీ రాదు అనుకున్నది తిరిగొచ్చింది. వచ్చినా సరే తను ఎవరో తనకే తెలియని పరిస్థితిలో ఉంది. అది ఎప్పటికీ అలాగే మతిలేని దానిలాగే ఉండాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. నువ్వు లేనిపోని పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా అమ్మవారికి దండం పెట్టుకో. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. హారతి తీసుకోండమ్మా. హారతి తీసుకోండి బాబు. ఓం తచ్చన్యారా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తురః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తద్వ్యుపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మగారు, అమ్మవారికి మీరు దండం పెట్టుకున్నప్పుడు మీ బాధ నేను విన్నాను. ఏంటమ్మా, మళ్ళీ మురారికి ఏమైనా జరిగిందా? ఇంతలా తల్లడిల్లిపోతున్నారు? నిన్న అనుకోకుండా మురారికి ఒక ప్రమాదం జరిగింది. అదే సమయానికి నా కూతురు సత్య అక్కడే ఉంది కాబట్టి మురారిని కాపాడగలిగింది. ఆ విషయం తెలిసి అత్తయ్య చాలా బాధపడుతున్నారు. ఏంటమ్మా ఇది? ఈ అమ్మవారి అండ మీ మీదుంది, మీ దయ ఈ ఊరి మీదుంది. ఇద్దరు అమ్మవార్లు ఈ ఊరిని కాపాడుతున్నారని మేమందరం ఎంతో ప్రశాంతంగా ఉన్నాం. మీ ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉండాలని, మీరంతా పచ్చగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. అలాంటిది మీరు ప్రాణంగా చూస్తున్న మురారికి ప్రమాదం జరగబోయిందంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. మురారికేం కాదు. లోకాల్ని కాపాడే తల్లి మిమ్మల్ని కాపాడకుండా ఉంటుందా? నిజం చెప్పారు రుద్రప్ప గారు. అమ్మ చేసే ప్రతి పని వెనుక ఒక అర్థం ఉంటుంది. అదేంటో మనకి తెలీదు, కానీ ఆ తల్లి ఏదో ఒక హెచ్చరికను మాత్రం పంపించిందని దీన్ని బట్టి అర్థమవుతోంది. పంతులు గారు, తల్లి హెచ్చరిక పంపిందని మీరంటున్నారు. నాకు కూడా అదే అనిపించింది. అందుకే అమ్మవారికి ఆగ్రహం రాకుండా ఆవిడ అనుగ్రహం మన మీద ఉండేలాగా మనమే చూసుకోవాలి. తల్లికి జాతర జరిపించాలి. ఎప్పుడో చెప్పండి. తప్పకుండా అమ్మా. అన్నీ చూసుకుని ఏ రోజు చెయ్యాలి అన్నది నేను చెప్తాను. ఎటూ వచ్చేది కార్తీక మాసం కాబట్టి ఆ మాసం ఈ తల్లికి జాతర జరిపిస్తే అంతకన్నా శ్రేష్టం ఇంకేముంటుంది? మరింకే జాతర జరిపిద్దామని అమ్మ నిర్ణయించింది కదా, దానికి తగ్గ ఏర్పాట్లు చూడండి. తప్పకుండా బాబుగారు. వినాయక చవితి పూర్తవగానే మంచి ముహూర్తం చూసి అమ్మవారి జాతరకి ఏర్పాట్లు చేసుకుందాం. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అమ్మవారికి అంగరంగ వైభవంగా జరిగే జాతర చూడ్డానికి ఈ చుట్టుపక్కల జనం కూడా తండోపతండాలుగా వచ్చేవారు. కానీ ఈ ఏడాది అన్ని పరిస్థితులు అందరికీ తెలుసు కాబట్టి నేను ఇంతవరకు మీ దగ్గర ఆ మాట ప్రస్తావించలేదు. ఇప్పుడు మీరే చెప్పారు కాబట్టి ఇక నేను ఆ పనిలో ఉంటాను. అమ్మవారి జాతరలో ఎలాంటి లోటుపాట్లు రాకూడదండి. ఏం కావాలో అన్నీ మాకు చెప్పండి. దానికి తగ్గ ఏర్పాట్లు మేమన్నీ చూస్తాం. అలాగేనమ్మా. అమ్మా, మీతో కాస్త మాట్లాడాలి. కిట్టయ్య, మీరందరూ వెళ్ళండి. పంతులు గారితో మాట్లాడి నేను వస్తాను. సరే అమ్మా. పదండి. అయ్యా, మీరు కూడా బయలుదేరండి.
చెప్పండి పంతులు గారు. సర్వం తెలిసిన మీకు నేను చెప్పేదేముంటుందమ్మా? ఆ తల్లి కరుణ ఎప్పటికీ మీ కుటుంబం మీద ఉంటుంది. ఎందుకంటే ఆవిడికి జరిపించే నిత్య కైంకర్యాల్లో కానీ ఊరిని చూసుకునే విధానంలోనూ ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా అన్నీ మీరు చూసుకుంటున్నారు. అందుకే అన్ని వేళలా జగన్మాత మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. కానీ అనుకోని ఒక ప్రమాదాన్ని చూపించి కాపాడింది అంటేనే ఒక హెచ్చరిక చేసింది అండంలో ఎలాంటి సందేహమూ లేదు. లోకాల నేలే ఆ తల్లి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని అప్పుడప్పుడు ఇలా గుర్తు చేస్తూ ఉంటుంది. దానికి పర్యవసానం ఇది జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. నా కోసం నువ్వు అక్కడ ఎంతలా బాధపడుతూ ఉంటావో, ఎంతలా ఎదురు చూస్తూ ఉంటావో, నేను ఇలా వచ్చేసినందుకు నువ్వేమనుకుంటావో కూడా నేను ఊహించగలను. కాలం అనేది మనందరికన్నా గొప్పది. అది ఎవరిని ఎప్పుడు కలపాలో అప్పుడే కలుపుతుంది. కలుసుకున్న వాళ్ళని ఎలా విడగొట్టాలో అలాగే విడగొడుతుంది.